వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మన టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే మనం చూసేవాళ్ళం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. ఇప్పుడు చిన్న అంటే 20+ ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్కరిలో చూస్తా ఉన్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తా ఉన్నాయి? దీనికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. అది కూడా మన ఇంట్లో దొరికే ఎగ్స్ అండ్ మిల్ మేకర్‌తో అంటండి. ఈ రెండిటితో మన మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ డైటీషియన్ యశ్వంత్ గారు. సో సార్ ద్వారానే అసలుకు ఈ మిల్ మేకర్ ఎగ్స్‌తో మన మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఎలా తగ్గించుకోవచ్చో, ఎప్పుడెప్పుడు తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉంటది అని చెప్పేసి సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఒకప్పుడు యాక్చువల్లీ ఏందంటే మనం ఇంతకుముందు 45 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత చూసేవాళ్ళం మనం అవునండి. ఫస్ట్. బట్ ఇప్పట్లో అసలుకు ఎందుకో సార్ తెలీదు గానీ చాలా మందిలో 20+ ఏజ్‌లోనే అంటే చాలా చిన్న ఏజ్. ఈ ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు వస్తా ఉన్నాయి. సో ఇది రావడానికి గల కారణాలేంటి? అందులో ఫ్లూయిడ్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళలో. ఇంతగా చేంజ్ అవ్వడానికి గల కారణాలేంటి? అంటే ఒకటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకెందుకు నీ పెయిన్స్ వస్తున్నాయంటే, వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవడం లేదు. ఓకే. వాళ్ళు ఒకవేళ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా లైక్ 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అంటే ఇప్పుడు మనము ఒక్కొక్కరికి నేను ఇప్పుడు హాస్పిటల్స్‌లో గానీ పేషెంట్స్ కూడా చెప్తుంటారు. పర్ డే 4-6 ఎగ్స్ తీసుకోవాలి అని చెప్తుంటారు. 6 ఎగ్సా? 4 ఎగ్స్ అని భయపడుతుంటారు. ఓకే సార్. కానీ ఖచ్చితంగా కావాల్సినది అదే. ఓకే. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ చూస్తుంటాం. ఇప్పుడు ఒక్కొక్క బాడీ వెయిట్ కొందరిది 60 కేజీస్ ఉంటది. కొందరికి 80 కేజీస్ ఉంటది. కొందరికి 100 కేజీస్ కూడా ఉంటది. ఓకే. అప్పుడు వాళ్ళ బాడీ వెయిట్ ఎంతైతే ఉంటదో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి. ఓకే. నథింగ్ బట్ ఇప్పుడు 80 కేజీస్ బాడీ వెయిట్ ఉందనుకోండి, 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి. 80 గ్రామ్స్ నేను ఎగ్ వైట్స్‌నే తీసుకోనంటే ఎవరం కూడా తినలేము. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే. దాన్ని ఏం చేసుకోవాలంటే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇప్పుడు 6 ఎగ్ వైట్స్ తీసుకున్నాం అనుకోండి పర్ డే, 6 ఇంటూ 4 గ్రామ్స్ అంటే ఈచ్ ఎగ్ వైట్లో 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఓకే. ఒక 6 ఎగ్స్ తీసుకున్నాం అనుకోండి 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అదేవిధంగా దాంతోపాటు ఇప్పుడు సోయా చంక్స్ నథింగ్ బట్ మిల్లీ మేకర్లు ఉంటాయి. ఓకే. మిల్లీ మేకర్స్ అదొక 20 గ్రామ్స్ అంటే ఇప్పుడు ఒక 24+20 44 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వచ్చింది. ఓకే. రెస్టింగ్ అంటే డిపెండ్స్ ఆన్ బాడీ వెయిట్ బట్టి మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, టైం లేక బయట టిఫిన్స్ లేదంటే ఫాస్ట్ ఫుడ్ లేదంటే బిర్యానీస్ అంటే తినండి తప్పనట్లేదు, బట్ లిమిటెడ్గా తీసుకోవాలి. కానీ అట్లా తీసుకుంటున్నామో నో. దాని నుంచి మనకేమవుతుందంటే మన బాడీలో ఎప్పుడైతే ప్రోటీన్ కంటెంట్ తక్కువ అవుతుందో మన మజిల్లో ఏదైతే కాల్షియం ఉంటుందో కాల్షియంని మన బాడీ ప్రోటీన్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే సార్. కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మజిల్ లాస్ అవుతుంది. ఎస్. అప్పుడు ఏమవుతుంది, నీ పెయిన్స్ లేదా కార్టిలేజ్ తక్కువ కావడం. ఓకే. నథింగ్ బట్ కార్టిలేజ్ అంటే ఇప్పుడు గొజ్జు అంటాం మనం, నరాల భాగాలు ఇట్లా జాయింట్స్లో అది అరిగిపోతుంటుంది. ఓకే. అందుకు ప్రోటీన్ కూడా సఫిషియెంట్ ఇవ్వాలనేది నా కోరిక. సో అంటే మన బాడీలో ప్రోటీన్ తక్కువ అయితే కాల్షియంని ప్రోటీన్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది మన ఎగ్జాక్ట్లీ. బాడీ. సో నిజంగా సార్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం మీతోనే వింటున్నాను నేనైతే ఈ విషయము. చాలా మందితో చేశాను నేను డాక్టర్స్‌తో. సో ఈరోజు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి మిల్ మేకర్ ఎగ్స్ మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఎగ్స్ ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు టైం ఉండదు, లేదా కొందరు ఏం చేస్తారు ఇప్పుడు ఆఫీస్ దగ్గరలో బాయిల్డ్ ఎగ్స్ దొరుకుతాయి సార్ అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు, లేదా కర్రీ చేసుకోవచ్చు, ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే మీరు తినే దాన్ని బట్టి మనం కంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు సోయా చంక్స్ అంటారా, అది ఫ్రై చేసుకొని ఇప్పుడు కర్రీస్లో కానీ లేదంటే ఇప్పుడు సోయా చంక్స్ కర్రీ చేసుకుంటున్నారు చాలామంది, అది కానీ కర్రీస్లో వేసుకోవడం. సోయాబీన్స్ ఇప్పుడు సోయాబీన్స్ ఓన్లీ సోయా చంక్స్ కాదు, సోయాబీన్స్ కూడా అట్లా తీసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది మనకు. ఓకే సార్. మనం అయితే ప్రిపేర్ చేద్దామా సార్? షూర్ సార్. సార్ ఉడకబెట్టిన తర్వాత మనం ఇప్పుడు అది ఉంది కదా మిల్ మేకర్, అవునండి. ఉడకబెట్టుకుని మనం డైరెక్ట్‌గా తినేసేయచ్చా? డైరెక్ట్గా తినొచ్చు, లేదు నాకు కొందరికి ఏమవుతుందంటే అది మనకు టేస్ట్ ఉండదు కాబట్టి తినబుద్ధి కాదంటారు. దాని మీద లైట్గా ఇప్పుడు మనము ఇంట్లో తయారు చేసుకునే ఇప్పుడు ఆకుకూరల మసాలాలు దొరుకుతాయి, బయటి మసాలాల బదులు ఓకే. కరివేపాకు మసాలా లేదంటే ఇప్పుడు మనకు జింజర్ అట్లా వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. వేసేద్దాం సార్ దీంతో. షూర్ సార్. ఎగ్స్ అయితే వేసాము. మిల్ మేకర్ కూడా మనం వేసుకోవచ్చా సార్ ఇందులో? వేసుకోవచ్చు, కాకపోతే మనము ఆ బౌల్ ఒక పర్సెంటేజ్ చూసుకోవాలి, ఓకే. దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఒకటేసారి. ఓకే సార్. వేసేద్దాం. అంటే ఒక ఒక పర్సన్ మిల్ మేకర్ ఎంత తీసుకోవచ్చు? డిపెండ్స్ సార్, అది అందరికీ ఇప్పుడు నాకు 20 గ్రామ్స్ పట్టవచ్చు, మీకు 10 గ్రామ్సే కావచ్చు. ఓకే. అది డిపెండ్స్ కాబట్టి మనం చెప్పలేము. ఓకే. యాక్చువల్గా అయితే మనం ఒక 20 గ్రామ్స్ టు 30 గ్రామ్స్ నథింగ్ బట్ ఒక 1 ఇది తీసుకోవచ్చు, బౌల్ తీసుకోవచ్చు. ఓకే సార్. మనం దీంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా?
అంటే ఒకటి చూసినట్టయితే ఇప్పుడు మనము నేను ఇప్పుడు దీంట్లో టాపిక్ ఏంది మెయిన్గా ఎగ్స్ సోయా చాంక్సే చెప్పాను. కాకపోతే సార్ మీరు అవే చెప్తున్నారు, మళ్ళీ మేము అవి తీసుకోకపోతే మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద ఏం తీసుకోవాలి ప్రోటీన్ రావాలంటే? ఒకటి చూసుకున్నట్టయితే మనము నట్స్ ఉంటాయి కదా, ఆల్మండ్, బాదం, పీనట్ నట్స్, లైక్ సియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్, అవి కూడా తీసుకోవచ్చు. అంటే మనం నీ పెయిన్స్ ఎందుకు వస్తుందంటే మెయిన్గా కాల్షియం ఒకటి, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి నీ పెయిన్స్, బ్యాక్ బోన్స్ ఇవన్నీ పెయిన్ రావడం జరుగుతుంది. ఇంకోటి మనం చూస్తుంటే కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయింది. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూర్చొనే ఉంటున్నాం. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీస్కి 10 o'clock వెళ్తాము, 11-11:30కి ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని ఆ టైంలో కొంచెం వాకింగ్ చేస్తూ లైక్ సీడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లైక్ ఆల్మండ్, బాదం నట్స్ అట్లా తీసుకోండి, ప్రోటీన్స్ తీసుకోండి. లేదంటే ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ చేసుకెళ్ళండి ఆఫీస్కి, బాయిల్డ్ ఎగ్ తినండి. అంటే మనం ఒకటేసారి హెవీ మీల్ లాగా కాకుండా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్గా తీసుకుంటే కూడా మన బాడీ ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకోటి మనం ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కావాల్సిన మనకు న్యూట్రియంట్స్ అనేది వెళ్తుంటే నీ పెయిన్స్ అనేది కూడా కంట్రోల్ అవుతాయి. ఇంకోటి మనం చూసినట్టయితే ఇప్పుడు దీంట్లో మనకు ఎగ్స్ కానీ లేదా సోయా చాంక్స్ కూడా వేసాము. ఇప్పుడు మనం ఇవి ఉడుకుతున్నాయి, కానీ ఇప్పుడు దీంతో పాటు కొంచెం టేస్ట్ రానికి లేదా మనకు అవి నీట్గా ఉడకాలంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవడం వల్ల అవి ఏమవుతాయంటే బాయిల్డ్ అవుతుంటాయి, అంటే ప్రాపర్గా బాయిల్డ్ అవుతాయి. తర్వాత బాయిల్డ్ అయినాక మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద లైక్ ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకొని, లేదంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు కారం అట్లా స్పైసీగా యాడ్ చేసుకొని కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే సార్. సరే, ప్రిపరేషన్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్ కూడా మనం బాయిల్ చేసాము అండ్ మిల్లీమేకర్ కూడా మనం బాయిల్ చేసాం సార్. ఇప్పుడు దీన్ని ఎంత క్వాంటిటీ ఇప్పుడు ఎంత తీసుకోవాలంటారు? అంటే క్వాంటిటీ పరంగా చూసుకున్నట్టయితే 1 బాయిల్, ఇప్పుడు 1 బౌల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్లో కానీ లేదా సపరేట్ కర్రీ లాగా కానీ అంటే పర్ హెడ్ వచ్చేసి 1 బౌల్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ 20 to 30 grams మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. దాన్ని బట్టి మనం అది కర్రీ చేసుకుంటామా ఫ్రై చేసుకుంటాం అనేది మన ఇష్టం అది. ఓకే. సెకండ్ థింగ్, ఎగ్స్ పరంగా వస్తే నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను 4 to 6 eggs అనేది మ్యాండేటరీ. అది ఆ 6 eggs మీరు సపోజ్ ఒక 3 eggs కర్రీ చేసుకున్నా, ఇంకో 3 eggs బాయిల్డ్ పెట్టుకుంటారా, అది డిపెండ్స్ ఆన్ ద కన్వీనియన్స్ బట్టి. సో అట్లా తీసుకోవడం వల్ల కూడా మనకు ప్రోటీన్ అనేది సఫిషియెంట్గా వెళ్తుంది. ఓకే. ఈ 6 eggsని మనం ఒక రోజులో అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు? ఎప్పుడైనా తీసుకోవచ్చు. నథింగ్ బట్ ఇప్పుడు చూడండి, ఒక 2 eggs మనం బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోవచ్చు, ఒక 2 eggs లంచ్లో, లేదా ఒక 2 eggs డిన్నర్. సపోజ్ సార్ నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో తినలేను, మరి దీనికి ఎట్లా సబ్స్టిట్యూట్? లేదా నేను బ్రేక్ఫాస్ట్, లంచ్లో తినగలుగుతా, డిన్నర్లో చేయలేను, ఎందుకంటే నేను నైట్ పై వరకు టైం పడుతుందని. ఆ టైంలో మనం ఏం చేసుకోవచ్చు అంటే సపోజ్ ఒక 2 eggs బ్రేక్ఫాస్ట్లో, 2 eggs లంచ్లో తీసుకొని ఇంకా 2 eggs మిడ్ ఈవినింగ్ లైక్ 6 o'clock కానీ 5:30కి కానీ అట్లా స్నాక్స్ టైప్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. ఇంకోటి చిన్నపిల్లలు యాక్చువల్లీ పెద్దవాళ్ళు అంటే ఓకే 6 eggs తీసుకోవాలి మనకు ప్రోటీన్ అందరూ. ఎగ్జాక్ట్గా. సో చిన్న పిల్లలు అనుకోండి, సో వాళ్ళు ఎన్ని తీసుకోవచ్చు? చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడు చాలా మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది, వాళ్ళకు 2 to 3 eggs సరిపోతుంది. ఇంకోటి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ స్మెల్ కూడా తినలేకపోతారు కొందరు. అప్పుడు ఏం చేసుకోవచ్చు, వాళ్ళకు స్మాష్ చేసి రైస్లో కానీ కర్రీస్లో కూడా అట్లా కలిపి పెట్టవచ్చు. ఓకే సార్, మనం అయితే టేస్ట్ చేద్దాం సార్. యా షూర్. మిల్ మేకర్ చాలా టేస్టీగా ఉంది సార్. ఇంకోటి మీరు మిల్లీమేకర్ మీద ఇప్పుడు సపోజ్ కొంతమందికి టేస్ట్ సరిపోదు, దాని మీద పెప్పర్ కానీ లైక్ చిల్లీ పౌడర్ కానీ అట్లా చల్లుకున్నట్టయితే కూడా వాళ్ళకి టేస్టీ అనేది వస్తుంది, ఈజీగా తినగలుగుతాం. ఓకే సార్, నిజంగా సార్ చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి మీరు కూడా, మిల్ మేకర్ అండ్ ఎగ్స్ సార్ ఎలా చెప్పారో అలా తీసుకోండి, మీరైతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పి సార్ అంటున్నారు. షూర్గా మీరు ట్రై చేసి మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. సో సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం, ఇది కూడా మన ఇంట్లో దొరికేటివి ఎగ్స్ ఎగ్జాక్ట్లీ అండ్ మిల్ మేకర్ కూడా. సో కంపల్సరీ మన ప్రేక్షకులు వాడి వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి అండి మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.